షా సంకల్పంతోనే సత్ఫలితాలు. మావోయిస్ట్ నెట్వర్క్ కూలిపోతుంది. మల్లోజుల వేణుగోపాల్ 60 మంది దళం లొంగిపోయారు. గడ్చిరోలీలో వారి ఉనికి గట్టి దెబ్బ. కేంద్ర మంత్రి బండి సంజయ్ 77 మంది లొంగుబాటు. అయితే నక్సలెట్ల మూమెంట్ లేదు, ఏమీ లేనప్పుడు వాళ్ళనిగా కుబింగ్ అని చెప్పేసి ఆపరేషన్ కుబింగ్ ఇవన్నీ పెట్టి వాళ్ళని వెలికి తీసుడు, వాళ్ళని టార్చర్ పెట్టుడు తప్పితే ఏమీ లేదు. మన మీద దాడులు జరుగుతున్నాయి, బెంగాల్లో దాడులు జరుగుతున్నాయి, సాధారణ మనుషుల మీద, సాధారణ కుటుంబాల మీద దాడులు జరుగుతున్నాయి. వాటి మీద పట్టించుకోచేత కాదు. పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేసిరి, దానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనిచేయకుండా ఇంటర్నల్ ఉన్న సమస్యని దీన్ని ఏదో పెద్ద సాధించిన, ఇంకో దేశం మీద విజయం సాధించడం అన్నట్టుగా మాట్లాడుతున్నారు సత్ఫలితాలని. వాళ్ళు ఏం చేస్తారు? తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఏమన్నా అన్యాయం చేస్తున్నారా? ప్రజలను ఎక్కడ కూడా హింసిస్తలేరు, అన్యాయం చేస్తలేరుగా ప్రజలని. కానీ వీళ్ళు నక్సలైట్లను అంతమొందించి వాళ్ళతో చర్చలు జరిపితేనే సరిపోతుండే కదా. వాళ్ళ చర్చలకు సిద్ధం, ఉగ్రవాదులతో చర్చలకు రెడీ అవుతారు, కానీ ఇంటర్నల్ ఉన్న నక్సలైట్లతో చర్చలకు మాత్రం రారు. నక్సలైట్ల వల్ల ఎక్కడైనా ప్రజలకు హాని జరిగిందా? ఎక్కడ జరగలే. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే, మన దేశం మీద దాడులు జరుగుతున్నాయి, ఆ పాకిస్తాన్ ఉన్నది, దానికి శాశ్వత పరిష్కారం చూపెట్టుర్రి ఆ సమస్యకు. ఇప్పుడు కాశ్మీర్ ఉన్నది, ఆక్రమిత కాశ్మీర్ ఉన్నది, ఆక్రమిత కాశ్మీర్కు శాశ్వత పరిష్కారం చూపెట్టుర్రి. అక్కడ కుటుంబాలు వలసలు వచ్చినాయి, అక్కడ అరాచకాలు జరుగుతున్నాయి, పేపర్కు రాదు, ఛానళ్ళల్లో రావు, వాటికి పరిష్కారం చూపెట్టండి. ఏం మాకు ఓటేస్తే మేము దేశాన్ని బచాయిస్తాం. ఏం దేశాన్ని బచాయించింది? ఇప్పుడు ఆ సమస్యను పరిష్కారం చూపండి. ఇప్పుడు దగ్గర 12 సంవత్సరాలు దాటింది. మీరు వచ్చి ఏం కాశ్మీర్ సమస్య ఏమైనా పరిష్కారం చూపిరా? ఏమి లేదు. అయ్యే దాడులు, మళ్ళీ ప్రతి దాడులు, ఇదే నడుస్తున్నది. కానీ చేస్తే, కరెక్ట్గా చేస్తే జనాలు నమ్ముతారు. ఎవరైనా అరే వచ్చిర్రు, కరెక్ట్గా చేస్తున్నారు అంటే జనాలు నమ్ముతారు. ఏదో అది చూపించి ఓట్లాడుకోవడం ఇది కాదు.